క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి చూస్తే యోహాను సువార్త క్రొత్త నిబంధనలో మనకి ఇంకేమైనా కనిపిస్తేమో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేడు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని దేవుడిని చూశానని ఒకవేళ చెప్పినా కూడా దేవుడు ఆత్మ, ఆయన ఎవరు చూడలేరని ఫస్టే మనం విన్నాం. కనుక ఎవరైనా చూశారని మాత్రం దయచేసి నమ్మకండి. రైట్. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేడు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అని నొక్కి మరీ చెప్తున్నాడు. చూడండి, డే పొల్లుందో చూసారో లేదు మీరు, కుమారుడు అనలేదు, కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు వరకు విన్నటువంటి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తండ్రి కుమారుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడును ఎప్పుడైనా దేవుడిని చూడలేనున్నప్పుడు యాహవే అని ఎలా చెప్తాడు? ఈ పేరును పెట్టే ఖచ్చితంగా పిలవాలని చెబుదామంటే ఇప్పుడు ఆదికాండం నుంచి ఏమంటే మలాఖీ గ్రంథం వరకు కూడా పర్టికులర్గా ఈ పేరు నేను చెప్పలేదు. ఒకవేళ పేరు చెబుతున్నాడని ఒకవేళ చెప్పినా అవి అసలు పేర్లే కాదు, గుణాలు, లక్షణాలు, క్యారెక్టర్లు. అసలు ఇంతకీ ఏ పేరు ఎవరు చెప్పాలి? అదే చెప్తున్నాడు చూడండి. ఎవరు చెప్పాలి? ఎవడైనాను ఎప్పుడైనా దేవుడిని చూడలేదు నాయన, చూశాడు అనేది మాత్రం ట్రాష్. దయచేసి ఈ దర్శనాలు ఏమంటే కళలు ఇవన్నీ ట్రాష్ అని చెప్తున్నాడు. చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అన్నది చూడండి. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్లు అయితే కలిగి ఉన్నాడో దేవుడు, ఆ క్యారెక్టర్ కలిగినటువంటి ఆయన ఏదో బయలుపరిచాడంట. ఏం బయలుపరిచాడు? ఏదో ఒక రిలీజ్ చేశాడంట. ప్రపంచానికి తెలియనటువంటిది ఆ తండ్రి గురించి, ఆ దేవుడి గురించి, ఆ ఉన్నవాడి గురించి, ఏమన్నా ఆ మాట నెరవేర్చేవాడి గురించి, స్థిరపరిచేవాడి గురించి, యుద్ధశూరుడి గురించి, నేను ఉన్నవాడిని చెప్పేవాడి గురించి, సర్వశక్తి గల దేవుడిని చెప్పేటటువంటి ఆయన గురించి అంట, మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆయన గురించి అంటే ఏదో బయలుపరిచాడంట. ఏం బయలుపరిచాడు? అర్థమవుతుందా? ఏం బయలుపరిచారు? ఎవరు బయలుపరచలేదు. ఎవరో ఏదో చెప్పారంటే నమ్మకండి. ఆ అద్వితీయ కుమారుడే చెప్పాలి. ఈ నాలెడ్జ్ లేకపోతే మనం ప్రతి వాళ్ళ మాట వింటాం. కుమారుడు అంటే అందరితో పాటు సరిపోయేది, కానీ డే అన్నాడు. ఇక్కడ మీకు గమనించగలిగింది. ఏం బయలుపరిచాడు అని అంటే ఆ బయలుపరిచింది ఏంటో చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు మనం విన్నాం కదా, ఆ విన్నటువంటి దాన్ని ఏం బయలుపరిచాడు, ఆయన గురించి ఏం బయలుపరిచాడు అంటే ఇప్పుడు చూడండి. మళ్ళీ మత్తయి సువార్త ఏంటి బయలుపరిచింది ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. ఏమని బయలుపరిచింది చూద్దాం. ఇప్పుడు బయలుపరిచింది చూద్దాం. ఏం బయలుపరిచాడు? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని. అదేంటి పరలోకమందున్న మీ తండ్రి అంటున్నాడేంటి? ఏం బయలుపరుస్తున్నాడు? ఇప్పుడు పైన చెప్పినటువంటి ఆ లిస్ట్ అంతా ఉంది చూసారా, ఆ క్యారెక్టర్లో కూడుకున్నటువంటి ఆ లిస్ట్ అంతా ఉంది చూసారా. యేసు ప్రభుల వారు వచ్చి బయలుపరిచింది ఏమనంటే, ఇంతకు ముందు చెప్పినవన్నీ ఎవరివో కాదు. ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ క్యారెక్టర్లు ఉన్నాయి చూసారా, క్యారెక్టర్లతో కూడుకున్నటువంటి పేర్లను చూసారా, ఆ పేర్లతో కూడుకున్నటువంటి క్యారెక్టర్లతో కూడుకున్నటువంటి ఆ పేరు గల్ల ఆయన ఎవరో కాదు, స్వయాన మీ తండ్రి. ఎంత దగ్గర అయిపోయాడండి అసలు. మీకు అర్థమవుతుందా? స్వయాన మీ తండ్రి అని చెప్పాడు చూడండి. తండ్రి అంటే ఇక్కడ కూడా మళ్ళీ క్యారెక్టరే కదండి. తండ్రి అంటే పెంచేవాడు, తండ్రి అంటే పోషించేవాడు, తండ్రి అంటే భరించేవాడు, తండ్రి అంటే రెస్పాన్సిబిలిటీ, తండ్రి అంటే నడిపించేవాడు. ఇక్కడ అర్థమవుతుంది మీకు పాయింట్? ఆ అద్వితీయ కుమారుడు వచ్చి చెప్పేంత వరకు మనకు తెలియలేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ యెహోవా అన్న పేరు ఇంకా కనపడదు. ఇంకా మీకు ఆ పేరు ఎగిరిపోయింది. ఎంత దగ్గర అయిపోయాడో చూడండి. ఎక్కడో నేను ఉన్నానని చెప్పినటువంటి ఆ దేవుడు ఇప్పుడు మనకేమైపోయాడు? ఆ యుద్ధ సూర్యుడు మనకేమైపోయాడు? ఏమంటే ఆ యొక్క
నేనున్నానని చెప్పిన ఆయన, అభయం ఇచ్చినటువంటి ఆయన, సర్వలోకాధిపతి, ఏమండి మాట ఇచ్చినటువంటి ఆయన, నెరవేర్చే ఆయన, స్థిరపరిచేటటువంటి ఆయన స్వయాన మనకు తండ్రి అయిపోయాడు. స్వయాన మనకి తండ్రి అయిపోయాడు. 5వ అధ్యాయం 44వ వచనం ఏమని చెప్తున్నాడండి? పరలోకమందున్న మీ తండ్రి, మీ తండ్రి, మీకు తండ్రి అయిపోయాడు. మీకు తండ్రి ఏమండి ఎంత దగ్గరగా ఉన్నాడు మీరు గమనించండి. ఇప్పుడు 5:44 కూడా చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఏమైపోతున్నారండి? మీరు పరలోకమందున్న మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి. పదాలు ఎలా వినిపిస్తున్నాయి చూడండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి పరలోకమందున్న మీ తండ్రి అని చెప్తున్నాడు 16లో. 44లో పరలోకమందున్న మీ తండ్రి అన్నాడు. 48 చూడండి. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. అంటే పరలోకమందున్న మీ తండ్రి, మీ తండ్రి అంటున్నాడు ఇక్కడ. మీ తండ్రి మీకు తండ్రి అయిపోయాడు. ఇప్పుడు ఒకరోజు ఇశ్రాయేలుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మోషే గారిని అడిగితే తండ్రి అని చెప్పలేదు, నేను ఉన్నవాడిని అని చెప్పన్నాడు. కానీ మనకు వచ్చేసరికి జనదైక కుమారుడు ఏమని చెప్తున్నాడు? తండ్రి, మీ తండ్రి అయిపోయాడు. తెలుసా మీకు అసలు ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుసా? ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుసా? ఆ రోజు ఎంతో దూరంగా ఉన్నాడని చెప్పన్నాడు తప్ప, కానీ ఈరోజు మీకు తండ్రి అయిపోయాడు అని చెప్పి ఎంత దగ్గరగా బయలుపరిచింది. ఏంటో తెలుసు? ఇదే బయలుపరిచింది. తండ్రి అని బయలుపరిచేంత వరకు ఎవరికి తెలియదు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం పరలోకమందున్న మా తండ్రి. ఏమండి? పరలోకమందున్న మా తండ్రి అంటే మీ తండ్రి అంటున్నాడు. పరలోకంలో ఉన్న మీ తండ్రిని అంటున్నాడు. మీరు గమనించగలిగితే అంటే క్రొత్త నిబంధనలో ఎక్కడ యెహోవా అన్న మాట రాకుండా యేసు ప్రభులు వారు వచ్చి, అపోస్తులు కూడా వచ్చి ఆ మాట రాకుండా చేశారండి. తండ్రి, 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 తండ్రి. అందుకే మనం కూడా ప్రేయర్ చేసేటప్పుడు ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రి. ఏమంటే పరలోకమందున్న యుద్ధశూరుడు అంటామా? అనం కదా. పరలోకమందున్న నేనున్నవాడవా అని అంటాం, అనం కదా. పరలోకమందున్న మా కన్న తండ్రి అని అంటాం, కన్న తండ్రి అని అంటాం. చూసారండి? అంటే బాగా గమనించాలి. ఎంతో దూరంగా ఉన్న యెహోవా తండ్రిగా మన దగ్గరికి వచ్చేసాడు. ఎంతో దూరంగా ఉన్నటువంటి యెహోవా ఇప్పుడు మనకు తండ్రిగా వచ్చేసాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆ క్యారెక్టర్, అంత గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ ఈరోజు మనకు తండ్రి అయిపోయింది. తండ్రి అయిపోయింది అంటే అక్షరాలు చూడటం వల్ల ఏం ఉపయోగం లేదు. అక్షరాలు వెనుకున్నటువంటి భావం చాలా ఇంపార్టెంట్ మనకి. ఈరోజు పైపైన చదువుకుని వెళ్ళిపోతున్నామే తప్ప దాని భావం మనకి ఎవరికి అర్థం కావట్లేదు. పేరు అనుకున్నాం కానీ కాదు, అది భావంతో కూడుకున్న పేరు. అది భావంతో కూడుకున్నటువంటి పేరు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఏమిటి ఇంతకీ అసలు మనకి తండ్రి, పరలోకమందున్న తండ్రి అని దేవుని అసలు పేరేంటి చెప్పలేదు ఇంకా. అది మీకు అనుభవం అవుతుందిలో అంటున్నాడు. చూసారు లేదో? చదివారు మీరు హోషేయ గ్రంథంలో? మీకు అది అనుభవం అవుతుందిలో ఒక రోజు అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను. ఏమని? తండ్రి. చూసారండి? తండ్రి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? తండ్రి అని అంటున్నాడు. చూసారండి? కొత్త నిబంధన మొత్తం మీరు పరీక్షించండి. తండ్రి, 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 తండ్రి తప్ప ఇంకేముండదు. దీన్ని బయలుపరిచింది ఎవరు? యేసు ప్రభువు వారు. ఎవరికి తెలియదు ఆయన తండ్రి అని. అంత గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి ఆయన మన తండ్రి. అంత దూరంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఈరోజు మనకు దగ్గర చేసేసాడు. చూడండి, తండ్రి అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. నిజంగా ఇప్పుడు మీ తండ్రి ఎలాంటి వాడు అంటే మీరు చెప్పగలగాలి. మీ తండ్రి ఎలాంటి వాడు? ఏమో మాకేం తెలుసండి అంటారా? మీ తండ్రి ఎలాంటి వాడు అనగానే లోకంలోని శరీర సంబంధమైన తండ్రుల గురించి చెప్పాలంటేనే నోరు తిరగదు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ల పరిస్థితి అలా ఉంటాయి. కానీ మరి మీ ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి ఈరోజు క్యారెక్టర్ చెప్పాలంటే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకున్నాం. 4:6. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున
నాయనా తండ్రి, నాయనా తండ్రి అంటున్నాడు చూడు. నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుణ్ణి అంటే పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపాడు. నాయనా తండ్రి. మనం డైరెక్ట్గా ఎలా అడగొచ్చు ఇప్పుడు? నాయనా తండ్రి. మనం కుమారులం అయిపోయాం. మనం కుమారులం అయిపోయాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. పాత నిబంధన మొత్తం ఒక వెర్షన్లో చదివాం, కొత్త నిబంధన మొత్తం ఇంకో వెర్షన్లో చదువుతున్నాం. చూడండి 4:6 చూడండి. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అన్నాడు చూడండి. అందరికీ ఆయనే తండ్రి, అందరికీ ఆయనే తండ్రి. ఏమండి ఇన్ని చెబుతుంటే ఏమండి పేరు యాహ్వే అని పిలవాలంట. ఇప్పుడు ఏమని పిలుతో చెప్పండి. ఎక్కడుందో మరి బైబిల్లో యాహ్వే? నిజంగా మనం కూడా అమాయకంగా అలా చూస్తూ ఉంటాం కదా. ఇన్ని క్యారెక్టర్ కలిగి ఉంటే ఒకవేళ యాహ్వే అని పిలిచినా కూడా ఏమంటే ఇప్పుడు పదాన్ని చూడమన్నాడా, అక్షరాన్ని చూడమన్నాడా, భావాన్ని గమనించమన్నాడా? భావాన్ని గమనించమన్నాడు. అంటే పర్టికులర్ నువ్వు యాహ్వే అనాల్సినంత అవసరం లేదు. అలానే బైబిల్లో యాహ్వే అనమని ఏమని చెప్పిందా? ఇప్పుడు వరకు మనం ఏమి నచ్చాం? యాహ్వే అని పిలవాలంట. అది హెబ్రూ భాష అంట, లేకపోతే పరలోకం రాదంట. అది వాళ్ళ యొక్క సంఘంలో వాళ్ళ యొక్క నడిపించేటటువంటి ఆయనకి దర్శనంలో వచ్చిందంట. యాహ్వే అని పిలిస్తేనే పరలోకం వస్తుంది అని చెప్పి సంఘాలన్నిటికీ పంపించండి అని చెప్పి అన్నాడు. మరి ఇన్ని పేర్లు ఉంటే బాగా గమనించాలి. మరి ఇన్ని పేర్లు ఉంటే ఆ పేర్లన్నీ పేర్లు కాదు, అదొక క్యారెక్టర్ అని మనకు అర్థమైతే నువ్వు యాహ్వే అని పర్టికులర్గా నువ్వు పిలవమన్నావు అంటే తప్పుడు దారి కదండి. నువ్వు గమనించగలగాలి ఇవన్నీ. బలహీనమైనటువంటి బలహీనమైన అవిశ్వాసుల్ని, విశ్వాసంగా ఉన్న బలమైనటువంటి వారిని బలహీనపరిచేటటువంటి మాటలు ఇవన్నీ. బైబిల్ నాలెడ్జ్ మనకి ఉండాలి ప్రియమైన దేవుని వల్ల, నిజమేది. కనుక మన గురించి కూడా ఏమంటే యేసుప్రభుల వారి గురించి కూడా ఎడిదిరిగి చూసాం కాబట్టి యేసుప్రభుల వారి గురించి కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. ఇప్పటివరకు తండ్రి అనే పేరేంటి మనకి ఇంకా చెప్పలేదు. ఇంకా ఆయన క్యారెక్టర్లో పరిచయం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రి క్యారెక్టర్ని మీకు ఇచ్చేసి అన్నాడు. మీరందరూ పిల్లలు అంటున్నాడు, మిమ్మల్ని అందరూ పిల్లలు అంటున్నాడు. ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? కుమారులుగా చూస్తున్నాడు. పిల్లలైపోయాం మనం. ఇప్పుడు పిల్లలైపోయాం. ఇలాంటి వెసులుబాటు ఇచ్చింది ఎవరు? యేసుప్రభుల వారు. ఇలాంటి దగ్గర సంబంధాన్ని కలిపింది ఎవరు? యేసుప్రభుల వారు. ఆయన వచ్చి చెప్పేంత వరకు ఆయన మనకు తండ్రి అని తెలియదు. మీ తండ్రి ఎవరనంటే ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ తండ్రి ఎవరు అని అంటే పేరు చెప్పకండి. మా తండ్రి యెహోవా అని అంటే ఎలా ఉందండి? ఎవరికి అర్థమవుతుంది యెహోవా అంటే? మా తండ్రి యుద్ధశూరుడు, మా తండ్రి మాట తప్పనటువంటి వాడు అంటే క్యారెక్టర్లు బయటకు వస్తాను మీరు గమనించగలిగితే. అలాంటి తండ్రికి పుట్టినటువంటి మరి పిల్లలమైనటువంటి మనము మాట తప్పొచ్చు అంటారా? ఇచ్చినటువంటి మాటను స్థిరపరచలామా? మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అని తండ్రి క్యారెక్టర్ బిడ్డల దగ్గర ఏమండి ఎలా ఉందని తెలియచేస్తున్నాడు. మీరు ఎలా ఉన్నారు? నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నా గుణం ఇదిగో ప్రేమించే గుణం, మీరు కూడా ప్రేమ కలిగినటువంటి గుణం కలిగి ఉండండి. నా గుణం జాలి గుణం, మీరు కూడా జాలి కలిగిన గుణం కలిగి ఉండండి అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు అంటున్నాడు 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే బాగా గమనించగలగాలి. శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన తండ్రులు, ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇక్కడ. శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, ఇగో వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శరీర సంబంధమైనటువంటి బ్లడ్ రిలేషన్కి మాత్రం మీరు వాల్యూ ఇస్తున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు, బాగానే ఉంది, రెస్పాండ్ అవుతున్నారు, బాగానే ఉంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి నాకే మీరు ఇంకెక్కువగా భయపడాలి కదా. అర్థమవుతుందండి? ఆత్మ సంబంధమైనటువంటి తండ్రికి మనం ఎక్కువగా భయపడుతున్నామా? భయపడతామనంటే ఆయన మాటలను మనం బాగా చదవాలి, అది భయం. ఏంటి అర్థమవుతుందండి? శరీర సంబంధమైనటువంటి తండ్రులతో మాట్లాడిందే ఉండలేము, కలవందే ఉండలేము, ఆలోచించిందే ఉండలేము. ప్రతి క్షణం ఎక్కడున్నా కూడా మన యొక్క ఫ్యామిలీ ఆలోచన వస్తూనే ఉంటుంది.
తండ్రుల గురించి. అలాంటిది మరి ఇంత పెంచి పోషించి పెద్ద చేసి ఈ సృష్టిలో నిన్ను ఒడిలో ఉంచి నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి గురించినటువంటి ఆలోచనల్లో నువ్వు ఎంత ఎక్కువగా భయపడుతున్నావు అని చక్కగా గుర్తు చేస్తున్నాడు చూడండి. అట్లయితే ఆత్మలకు తండ్రి అనేటువంటి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. లోబడుతున్నామా? ఏమండి, లోబడుతున్నామా అండి? ప్రార్థనకు ఏమంటే బాగా గమనించగలగాలి. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఫంక్షన్లు ఏదైనా జరుగుతున్నాయి అనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి సదస్సులు జరుగుతున్నాయి అనుకోండి, ఏమంటే శరీర సంబంధమైనటువంటి ఫంక్షన్లకు వెళ్ళకపోతే ఫీల్ అవుతామని భయపడుతున్నాం. బాగా గమనించాలి ఇక్కడ. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు కుమారులైతే నేను తండ్రినైతే ఇదిగో మరి ఆత్మ సంబంధమైనటువంటి సదస్సులకు నేను వెళ్ళాలి, ఏమండి ప్రతి ఆదివారం నేను దేవుని యొక్క సన్నిధిలో గడపాలని ఎవరు మరి ఎక్కువగా భయపడుతున్నారు? ఆ రోజే మీరు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారుగా, ఆ రోజే బంధువులు వస్తారు, ఆ రోజు ఇంకేదో జరుగుతుంది, ఆ రోజు ఇంకేదో జరుగుతుంది. మరి ఏది భయం ఎక్కడుంది? ఎక్కడ లోపడుతున్నాం మనం అని చక్కగా ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి. అంటే క్రొత్త నిబంధన వచ్చేసరికి మనం చాలా తెలివిగా జ్ఞానంగా బ్రతకాలి. చాలా తెలివిగా చాలా జ్ఞానంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలో కూడా మనం బాగా ఆలోచించాలి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎందుకు జాగ్రత్తగా బ్రతకమంటున్నాడంటే 7:9 శరీర సంబంధమైనటువంటి తండ్రులు మీకు శిక్షార్కులు కదా. అంటే వాళ్ళని సరిగ్గా చూడకపోతే వాళ్ళ ఆస్తిపాస్తులు మీకు రావు. అర్థమవుతుంది, అది ఒక భయం. చూడకపోతే ఎక్కడ రావు అని చెప్పి అదొక టెన్షన్ కదండి. ఇది మీకు అర్థమైతే పరలోకమైనటువంటి తండ్రి ఆస్తి వారసత్వ హక్కు నీకు రావాలంటే లోకంలో నువ్వు కూడా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నటించేవారిగా బ్రతకూడదు, హృదయపూర్వకంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. 7:9 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. అమ్మో, హృదయాన్ని పరిశీలిస్తాను. నువ్వు హార్ట్ఫుల్గా వెళ్ళాలి. నువ్వు సదస్సులకి, ప్రేయర్కి నువ్వు హార్ట్ఫుల్గా వెళ్ళాలి. హార్ట్ఫుల్గా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా ఈరోజు కూడా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా? ఆయన హృదయాన్ని పరిశీలించేటటువంటి దేవుడు, అంతరింద్రియములను పరిశీలించేటటువంటి దేవుడు అని ఉంది చూడండి. బైబిల్ ఎంత బాగుంది. ఆయన హృదయములను చూసే దేవుడు. అంటే పెదాలతో పలికే పేరును చూడడు. పెదాలతో పలికే పేరును ఆయన చూడడు. పెదవుల ఆరాధన ఆయనకి సంబంధం లేదు. పెదాలు ఏం దగ్గరగా ఉన్నాయంట. మార్క్స్ వార్త 7:7 పెదాలు దగ్గరగా ఉన్నాయి, హృదయాలు ఇది పెదవుల ఆరాధన. అమ్మాయి గడిపొచ్చేద్దాం, ఆదివారం గడిపొచ్చేస్తే నాకు టెన్షన్ లేకుండా ఉంటాను ఫీలింగ్తో ఉండిపోయారు. చూసారండి ఈరోజు అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నాకు పెదాలతో సంబంధం లేదు, హృదయములను అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దేవ. దేవుడే నీతి గల దేవుడు. పేరేంటన్నా కూడా ఇక్కడ నీతి గల దేవుడు. నీతి గల దేవుడికి నీతి గల పిల్లలే పుట్టించాడు. ప్రారంభంలో తల్లి గర్భంలో వివిధమైన తంత్రాలను కల్పించుకొని నీతి తప్పారు. అంతే, నీతిమంతుడు ఒకడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారు. అయినప్పటికీ కూడా ఈ జనదైక కుమారుడు వచ్చేసేసి మనల్ని అందరినీ రక్షించాడు. బయలుపరిచిన ఆయన మీరు తండ్రికి దూరం అవుతున్నారని చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే కనుక ఇదిగో అక్షరాలను మాత్రం మీరు ఎప్పుడు చూడొద్దు, దాని భావాన్ని మనం గమనించగలగాలి. ఆయనకి కావాల్సింది పెదవుల ఆరాధన కాదు, హృదయపు ఆరాధన కావాలి. కీర్తన గ్రంథము 139, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 139:2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు అన్నట్టు చూడండి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. అంటే మనస్సును గ్రహించేటటువంటి దేవుడు కదండి. మనుషును గ్రహించేటటువంటి దేవునికి ఏమండి మాట ఎందుకు ఏమండి యాహ్వే అనే మాట అనాలంట. మాట ఎందుకు? మనసును గ్రహించే ఆయనకి. దేవుడికి ఏం కావాలి ఇప్పుడు? పేరు కావాలా, మనసు కావాలా? మనసు కావాలి, హృదయం కావాలి.
హృదయం కావాలి. కనుక బాగా గమనించాలి. తండ్రి మనసు చూస్తాడు, అంతేగాని నీ నోటి నుంచి వచ్చేటటువంటి భాషను మాత్రం చూడడని అర్థమైపోతుంది కదండి. భాషతో పని లేదు ఇక్కడ. ఆయన మనసు చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, నీతిని చూస్తాడు, క్యారెక్టర్ని చూస్తాడు. ఎందుకంటే తండ్రి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు కనుక నా పిల్లల్లో కూడా క్యారెక్టర్ ఉండాలి. తండ్రి నీతిమంతుడు కనుక నా పిల్లల్లో కూడా నీతి ఉండాలి తప్ప ఈ అన్నిటిని క్యారెక్టర్లన్నీ భావాలన్నీ పక్కన పెట్టి పేదాలతో నువ్వు యాహవే అన్నంత మాత్రాన పరలోకం వస్తుందని చెప్పేది తప్పుడు బోధ. ఈ అవగాహన మనకు లేకపోతే ఏమండి, అలాంటి సంఘస్థులు, అలాంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ఎవరైనా విశ్వాసులు వస్తే మాత్రం మీరు ట్రాష్లో పడే ప్రమాదాలు. అసలు ఇన్ని పేర్లు ఉంటే ఏ పేరు పిలవమని ఏమైనా చెప్పాడా? క్యారెక్టర్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు తండ్రి అనేటువంటి క్యారెక్టర్ అలా విన్నాం. ఇప్పుడు ఎడుదిరిగి చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభుల వారి యొక్క పేర్లు కూడా ఒకసారి చూసేద్దాం. మన బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్లు అన్నీ చూసాం కదండి చక్కగా. ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క పేర్లు కూడా ఒకసారి చూద్దాం. ఇంతకీ తండ్రి అనే దేవుని అసలు పేరేంటి చెప్పలేదు ఏమండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త అంటే మీకు పేరు కావాలా, క్యారెక్టర్ కావాలా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసు ప్రభుల వారి గురించి చూద్దాం ఒకసారి. క్రీస్తుని గురించిన పేర్లు ఏంటో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అని పేరు యేసు అంటే పుట్టినోట్లో రక్షకుడు అని ఉంది చూడండి. రక్షకుడు. యేసు అంటే పేరు కాదు, రక్షించేవాడు. ఎవరిని రక్షించేవాడు? పాపులను రక్షించేవాడు, ప్రజలను రక్షించేవాడు అని ఆ మొదటి లైన్లో మీరు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించాలి. ఆయన పేరు ఎవరు? యేసు కాదు, క్యారెక్టర్. రక్షించేవాడిని బైబిల్ ఏం చెప్పిందని అంటే యేసు కదండి. రక్షించేవాడని ఒకటి అర్థమవుతుంది. అంటే మన కోసం పనుందని తండ్రి పంపించాడు. మన కోసం ఒక పని ఉందని తండ్రి పంపించాడు. మన కోసం ఏం పని ఉంది? మన పాపంలో కూరుకుపోయాం కాబట్టి ఆ పాపం నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ యేసు సమాజానికి అవసరం. ఆయనకి పెట్టిన పేరేంటి? యేసు అంటే పేరు కాదు, రక్షకుడు, రక్షించేవాడు. ఇది యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరు, రక్షించేవాడు. ఇంకా 1వ అధ్యాయం 22-23 కూడా చూడండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిన ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము నా దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ ఇమ్మానుయేలు అని పేరు కూడా ఉంది. ఇక్కడ ఇమ్మానుయేలు పేరేంటి? యేసు ప్రభువుకున్న మరో పేరేంటి? ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరి ద్వారా? కుమారుడు ద్వారా. అర్థమవుతుంది లేదా? అంటే యేసు అంటే రక్షకుడు, అంటే దాని భావం గమనించండి, రక్షించడానికి వచ్చాడు. ఏమంటే ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉన్నాడని ఒకటి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి పేరులో ఏం లేదండి, భావం మనకు అర్థం కావాలి. పేరులో ఏముంది? ఇక్కడ యేసు అంటే పని ఉంది. తోడుగా ఉండటం అంటే ఇగో మానవాళ్ళని అందరినీ తోడుగా కాపాడుతూ ఉండాలి. ఇది ఒక పని. పేరులో పని ఉంది. ఏమిటి ఈరోజు మనం పేర్లు పెట్టినాం, పేరులో పని ఏమనుంది? పేరులో పని ఎక్కడుందండి ఈరోజు? పేరు దగ్గర పని ఎక్కడ చేస్తున్నాం మనం? క్రైస్తవుల పేర్లు చూడాలి. అసలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని క్రైస్తవుల పేర్లే. అబ్రహాం లాంటి పని చేయరు. అబ్రహాం దేశాలు దాటాడు పరలోకాన్ని చేరుకోవటం కోసం. అలాంటి పని లేదు. మరి పేరు దగ్గర పని లేకుండా కనుక మంచి పేరు చూడండి. మా బాబు మంచి పేరు చూడండి. పేరులో ఏమి లేదు నాయన, క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ మంచి పేరు పెట్టావు, మరి స్టెఫెన్ అని పేరు పెట్టావు. మరి స్టెఫెన్ లాగా దేవుని కోసం స్వార్థ పని నిమిత్తం చంపబడుతున్నావా? మంచి పేరు పెట్టి స్టీఫెన్ అని పెట్టుకున్నారు. మరి ఏది? పేర్లు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ పేరుకు లాంటి బ్రతుకుండాలి. యేసు రక్షకుడు, రక్షించి వెళ్ళిపోయాడు, రక్షిస్తూనే ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కుమారుడి ద్వారా. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటానంటాడు మార్కు సువార్త శిష్యులతో.
శిల్లుతో అంటూనే ఉంటాడు, అంతం వరకు మీతో నేను తోడుగానే ఉంటాను అంటాడు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, మరి అంతవరకు తోడుగా ఉంటున్నారంటే వాళ్ళ తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి శిష్యులందరికీ తోడుగా ఉంటాడని అర్థం. నెక్స్ట్ ఇంకా పేరులో ఏమి లేదు. పేరులో ఏముంది? ఇప్పుడు దీన్ని బట్టి పని ఉంది. పేరులో పని ఉంది. యుద్ధ సూర్యుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనానుకి నడిపించాలి, పని కదండి. రైట్, ఇంకా చూద్దాం. లోకస్వార్త 1వ అధ్యాయము 32వ వచనం. లోకస్వార్త 1వ అధ్యాయము 32వ వచనం కూడా చదువుకుందాం. 32. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు. ఏమండి? సర్వోన్నతుని కుమారుడు. 2వ అధ్యాయం 11వ వచనం. లోకస్వార్త 2వ అధ్యాయం 11వ వచనం కూడా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు 2:11. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నది చూడండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అంటే పుట్టినట్లే ఉంది, అభిషక్తుడు అంటే అభిషేకింపబడి ఈ లోకానికి వచ్చాడు అనమాట. తండ్రి చేత అభిషేకింపబడి ఈ లోకానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం క్యారెక్టర్లు వస్తాను మీరు గమనించగలిగితే ఇక్కడ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. 2:36. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. ఎక్కడ పేరు చెప్పట్లేదు, క్యారెక్టర్లు చెప్తున్నారు. తండ్రి కుమారులు ఇద్దరు. 36వ వచనం చూడండి. మీరు సిలువ వేయబడిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభు అంటే చక్రవర్తి, రాజు. ప్రభు అంటే క్యారెక్టర్ బయటకు వస్తుంది చూడండి. రాజు, చక్రవర్తి క్యారెక్టర్లు బయటకు వస్తుంది చూడండి. దేవుడే నియమించాడు అంటే ఎలా నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభు అంటేనే రాజు. ఏమిటి రాజు అంటే ఒట్టి కూర్చునేవాడా? మొత్తం కంట్రోలింగ్ అంతా రాజే చూసుకోవాలి. మరి వర్క్ కనిపిస్తుంది, మనం కూడా యాజక సమూహములైన రాజులైన యాజక సమూహములు అన్నారు. క్రీస్తులోకి వచ్చినటువంటి మనం కూడా రాజులమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభు రాజుని చేసినందుకు రాజుగా పనిచేసిన వెళ్ళిపోయాడు. నువ్వు రాజు అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజును అన్నాడు పిలాతు ముందు. మనం పేరుకు మాత్రం రాజు అనుకుంటే ఎట్లా కుదురు? పేరుకు రాజులే, మనం పనికి రాజులం కాదు అన్నట్టుగా ఉందో చూడండి. అందరూ రాజులే. కనుక బాగా గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి వర్క్ కనిపించాలి. ఇప్పుడు ఇన్ని మాటలు మనకెందుకు చెప్తున్నాడంటే పేర్లు ఏమి లేదు నాయన, అక్షరాల్లో ఏమి లేదు నాయన, భావం ఇంపార్టెంట్ అన్నాడు. భావాన్ని బట్టి చూస్తే మనలో క్యారెక్టర్ ఎంతవరకు జనరేట్ అయింది. ఇవన్నీ మనకెందుకు చెప్తాడంటే మనకు బుద్ధి రావాలని. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-3 వచనాలు. రాజులను సంహరింపచేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుడు రాజును యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం, మరో పేరు వచ్చింది ఇక్కడ, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు. పేర్లు బయటకు వస్తున్నాయి. నీతికి రాజు, సమాధానానికి రాజు. ఏంటండి క్యారెక్టర్లు వస్తాయి, మీరు గమనించారు ఇక్కడ? క్యారెక్టర్లు మీరు గమనించలేదు. నీతికి రాజు, సమాధానికి రాజని, షాలేము రాజును అర్థం. ఎన్ని పేర్లు వచ్చినాయి చూడండి. యేసుప్రభుల వారికి పేర్లు చూడండి. ఏమండి తండ్రి అనేటువంటి దేవునికి పేర్లు ఎన్నో మనం చూసి వచ్చాం. ఆ పేర్లని పేర్లు కాదు, గుణాలతో కూడుకున్న పేర్లు. యేసుప్రభుల వారికి ఇచ్చిన పేర్లని పేర్లు కాదు, గుణాలతో కూడుకున్నటువంటి పేర్లు. వర్క్ కనిపించాలి. క్రైస్తవుడు అని అంటే క్రీస్తుని వెంబడించేటటువంటి వాడు అంటే వర్క్ కనిపించాలి. ఏమండి మేము క్రిస్టియన్స్ అండి, ఏది క్యారెక్టర్, ఏది వర్క్, ఏది అర్థమవుతుందా మీకు పాయింట్?
కనుక బాగా గమనించగలగాలి. పేర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే మరి యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు క్రీస్తుని గురించి. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త, ఎన్ని పేర్లు యేసు ప్రభుల వారికి. ఇంకా చివరి మాటల్లోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఎందుకు క్యారెక్టర్లనే పేర్లుగా చెప్తుంది రాయబడ్డాయి తప్ప బైబిల్లో ఏమండి ఇంతకీ తండ్రి అనేటువంటి దేవుని అసలు పేరేంటి? ఏమని పిలవాలి? ఇప్పుడు మనం తండ్రి అనే పిలవాలి. మనం అసలు ఒరిజినల్గా తండ్రి అనేటువంటి దేవుని అసలు పేరేంటి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 యేసు ప్రభుల వాళ్ళ పేర్లే. ఇంకా 3:14 లవదయకులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఆమెన్ అనువాడును. యేసు ప్రభుల వారికి ఉన్న మరో పేరేంటి? ఆమెన్ అంటే కలిగించాలి. దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వారిని ఆ యొక్క మాటలను నెరవేర్చాలి, కలిగించేవాడు. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కలుగు అంటే కలిగిందా లేదా? సృష్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆమెన్ అంటే అంత గొప్ప క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆమెన్ అనువాడును. ఆయన పేరు ఆమెన్ కూడా అంటే నమ్మకమైన సత్య సాక్షి అని ఉంది చూడండి. నమ్మకమైన సత్య సాక్షి అంటే సత్యానికి నిలువెత్తు సాక్షి యేసు ప్రభుల వారు. మరి మనము సత్య విషయంలో నమ్మకంగా ఉన్నామా? బాగా గమనించాలి. సత్య విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? బాగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 19. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. దీన్ని బట్టి పేర్లో ఏం కనిపిస్తుంది మనకి? పని కనిపిస్తోంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు. యేసు ప్రభువు అంటేనే నమ్మకం అండి బాబు. నమ్మకమైన వాడు. బైబిల్లో కొంతమంది భక్తుల గురించి కూడా, మోషే తన ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకం అనేది పేరా క్యారెక్టర్ కదా? నమ్మకమైన వాడండి. నమ్మకమైన క్యారెక్టర్ చూసారు. నమ్మకమైన వాడు, సత్యవంతుడని నామము గలవాడు అన్నట్టు చూడండి. సత్యవంతుడనే నామము గలవాడు. చూసాడు ఎన్ని పేర్లు ఉన్నాయి చూసాడు. క్యారెక్టర్గా బయటకు వస్తుంది చూసారు. మనం క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రం కుదరదు. క్యారెక్టర్ను గుర్తు చేస్తున్నాడు. 19వ అధ్యాయము 16వ వచనం. 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము. మళ్ళీ పేరు వచ్చింది ఇక్కడ. ఏం పేరంటే యేసు ప్రభువుల వారికి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడల మీదను వ్రాయబడి ఉన్నది. అంటే క్యారెక్టర్ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏమంటే ఇన్ని పేర్లుంటే యాహ్వే అని పేరు పిలవాలని చెప్పడం రైటా రాంగా? ఏమిటి ఒకసారి ఆలోచించు. రైట్ అంటారా రాంగ్ అంటారా? యాహో అని పిలవాలంటారా? ఒక బాగా గమనించండి. ఇన్ని రెఫరెన్సులు చెప్తే వారు వినే అంత టైం లేదు వాళ్ళకి. వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు. ఇన్ని రెఫరెన్సులు కూర్చోబెట్టే అంత టైము లేదు, వాళ్ళు వినరు. మరి ఏం చేయాలి వీళ్ళకి? అందుకనే దేవుడు కూడా షార్ట్లో ఒక రెఫరెన్స్ ఇచ్చేసాడు. ఇన్ని చెప్పాల్సినంత అవసరం లేదు, కానీ అంత టైం తీసుకోరు వాళ్ళు. కనుక షార్ట్లో ఒక వచనం చెప్పడానికి ఒక మాట రాయబడిందండి. ఆ మాట ఏందో ఒకసారి చూద్దాం. ఇదే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. దేవుడు ఇంత కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పలేం కదా, అందుకని షార్ట్లో సింపుల్గా 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. నిజంగా తండ్రి దేవుని అసలు పేరేంటి అని చెప్పేసి యాహ్వే అని చెప్పి దారి మళ్ళించేటటువంటి వారికి ఇంత ఇన్ఫర్మేషన్ ముందు మనకు తెలిసి ఉండాలి. పేరులో ఏమి లేదురా నాయన, అక్షరంలో ఏమి లేదు నాయన. పేరు అంటే మీరు పేరుని చూస్తున్నారేమో, పేరు కాదు. ఆ పేరు వెనుకున్నటువంటి కష్టం ఉంది, వర్క్ ఉంది. 19వ అధ్యాయము 12వ వచనం.
12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇది అండర్లైన్ చేసుకోండి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆగండి, కామం ఉంది అక్కడ. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అని అక్కడ ఏముందో చూడండి. అది ఆ పేరంట, ఆ నామం అంట, ఆ వ్రాయబడిన నామం అంట, అది ఆయనకే గాని మరి ఎవనికి మురియుడికి తెలిసింది యాహ్వే అని. అర్థమవుతుందా? రాయబడిన నామము ప్రభువుకే తప్ప, దేవుడికే తప్ప మరి ఎవనికి. మరి వీళ్ళని ఏం చేయాలండి? మరి బైబిల్ ఎంత చక్కగా చెప్పింది చూడండి. పేరు అవసరమా అంటే మనకి ఇప్పుడు? వ్రాయబడిన నామము తప్ప అది మరి ఎవనికి తెలియదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అంట. ఆయన పేరు ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా పేరు నీకెందుకు? క్యారెక్టర్ని ఇచ్చేసాను కదా. క్యారెక్టర్ పక్కన పెట్టి వీళ్ళకి పేరు కావాలి. చూసారండి, ఈరోజు క్రైస్తవంలో కూడా ఇదే జాడ్యాలు ఉన్నాయి. మీరు క్రిస్టియన్సే కదా, క్రిస్టియన్లో మళ్ళీ ఏంటి కదా. కనుక ఇలాంటి మాటలు అనవసరం అండి. కనుక వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఉంది, ఒక పేరు అయితే ఉంది, కానీ ఆ పేరు ఆయనకే తెలుసు కానీ మరి ఎవరికి తెలియదు. ఇవన్నీ చెప్పి ఒకటి చెప్పేస్తే పంపించేస్తే సింపుల్గా అయిపోవాలి. చివరికి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారుగా. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. 34. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? బట్టల్లో నీళ్లు అని మూట కట్టుకెళ్ళదు. క్యాన్లు కొనుక్కోవటం ఎందుకండి? ఏమైనా క్లాతులు తీసుకెళ్ళి మూట కట్టుకుని తెచ్చుకుంటే అయిపోద్దిగా. బట్టలో నీళ్లు కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన పేరేమో, ఇవి అండర్లైన్ చేసుకోవాలి మీరు, నీటికి రాసి పక్కన పెట్టుకోవాలి డైరీలో. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? నీకు తెలుసా? ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలియదని ప్రకటన గ్రంథం 19:12 చెప్పేసి ఇది వచ్చి యాహ్వే అని చెప్పాలి. కనుక ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదంటే మరి ఎవరికి తెలియదు. బైబిల్లో మనం వెనకబడితే జ్ఞానం విషయంలో ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఒకసారి చూడండి. విశ్వాసంలో బలహీనపడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మనం ఇప్పుడు దేవుడు మరి మనకు తండ్రి అయిపోయాడు, కానీ ఓవరాల్గా ఎవరు అని చెప్పాలి అంటే ఒక వచనం చూడండి. 54వ అధ్యాయం. ఈ 19 ప్రకటన గ్రంథము, ఈ సామెతలు 34 బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతలేదు మీకు. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 54:5 చూడండి. 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడు. ఒరిజినల్గా ఆయన పేరు ఎవరికి తెలియదు. ఒకవేళ ఎవరన్నా పేరు అది ఇది అని చెప్పినా కూడా ఎవరి మాట నమ్మకండి. ఇవన్నీ మనకు తెలియాలంటే చక్కగా ప్రతి ఆదివారం చక్కగా సదస్సులకు రావాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కనుక సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. కనుక అక్షరం ఒకరోజు చంపుద్ది కానీ ఆత్మ జీవం చేస్తుంది.
జీవింపు చేస్తాడు. కనుక చెప్పేటప్పుడు అక్షరాలు చూడకండి, అక్షరాల వెనుక ఉన్నటువంటి భావాన్ని గమనించండి. పరలోకపు కన్న తండ్రి అసలు పేరేంటి? అసలు పేరేంటి? ఇప్పుడు సర్వలోకానికి తండ్రి అంతే, మనకు మాత్రం తండ్రి. సర్వలోకానికి దేవుడు, మనకి ఆ దేవుడు మనకి తండ్రి అయిపోయాడు. అంత గొప్ప తండ్రిని మనం పెట్టుకుని కదా, మాటిచ్చి మాట తప్పేవారిగా ఉండకుండా బలవంతుడికి పిల్లలుగా అయినటువంటి మనం, సర్వలోకానికి అధిపతి అయినటువంటి తండ్రికి మనం పిల్లలు అయిపోతే, అలాంటి దూరమైనటువంటి తండ్రికి దగ్గర చేయటానికే అంత దూరంగా ఉన్నటువంటి నేనున్నాను అని చెప్పు అన్నాడు. పరలోకం ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయాడు? బాగా దగ్గర అయిపోయాడు. చూడండి, బాగా దగ్గర అయిపోయాడు. చూడండి, ఏ చిన్న కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ఇమీడియట్గా చక్కగా మోకరించి పరలోకంలో మా కన్న తండ్రి అంటే పలుకుతాడు నీతో. అంత అటాచ్మెంట్ మనం కలిగి ఉండాలి, అంత బ్రతుకు మనతో మనం కలిగి ఉండాలి. కనుక ఆలోచించండి, తండ్రి అయినటువంటి దేవుని అసలు పేరు పక్కన పెడితే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆ తండ్రిలో ఉన్న క్యారెక్టర్ కుమారుల్లో వచ్చింది, కుమారుల్లో ఉన్న క్యారెక్టర్ పరిశుద్ధాత్మలో వచ్చింది, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇదిగో మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీకు సర్వసత్యములోనికి నడిపిస్తానన్నాడు కదా. మనం కూడా అలాంటి గొప్ప క్యారెక్టర్ కలిగి మనం బ్రతుకుతూ ఉంటుండగా ఇలాంటి అపోహలు పెట్టి దారి మళ్లించే వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం ఛేదించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క మాటలను మీ యొక్క హృదయాల్లో, మీ యొక్క కుటుంబాలలో, మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పేరు అంటే ఆ పేరులో పని ఉందని మీకు అర్థమైతే, ఈరోజు లోకానుసారంగా ఎన్నో ఆనాటి ఇశ్రాయేలు కాలంలో ఎన్నో గోత్రాలు, ఎన్నో వర్గాలు కదండి, ఎన్నో పరిస్థితుల మధ్య బయటకు వచ్చినటువంటి మనము ఇంకా ఈరోజు కూడా మీ గోత్రం ఏంటి, మీ యొక్క క్యారెక్టర్, ఇవన్నీ ఎన్నో పేర్లతో పిలువబడుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ బయటకు తీసుకొచ్చి సింపుల్గా క్రైస్తవుడు అని ఒక బిరుదు ఒకటి ఇచ్చేసాడు మనకి. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము క్రైస్తవుడు. క్రీస్తునంటే ఎవరు? అభిషక్తుడు. మనం కూడా అభిషేకింపబడినటువంటి మనం కూడా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా తండ్రి క్యారెక్టర్ కలిగి ఉండి, కుమారుడి క్యారెక్టర్ కలిగి ఉండి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా, దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి అజ్ఞానులను మనము ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు, ఆత్మలో ఇంకెక్కువగా బలాన్ని సంపాదించుకోవచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటుంటారు. మీరేంటో నాయన మరి సమాజానికి మీరే తెలియచేశారు తండ్రి. పాత నిబంధనలో మీ క్యారెక్టర్ మొత్తం తెలియచేశారు, ఆ క్యారెక్టర్ని పేరుగా తెలియచేశారు తండ్రి. నిజంగా తండ్రి, ఆ చెప్పిన ప్రతిసారి మా బ్రతుకులు మా క్యారెక్టర్ ఎలా ఉందోనని మాకు డైరెక్ట్గా గుర్తు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తండ్రి. అలాగే నాయన, అంత దూరంగా ఉన్నటువంటి మీరు, అంత మహాశక్తి కలిగినటువంటి మీరు, అంత బలవంతుడైనటువంటి మీరు తండ్రి, మీ కుమారుడు వచ్చి చెప్పేంత వరకు, మా రక్షకుడు వచ్చి చెప్పేంత వరకు నాయన తండ్రి అన్నటువంటి నా యొక్క అటాచ్మెంట్ని నాయన నిజంగా మాకు దగ్గర చేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అంత దగ్గర చేసినటువంటి నాయన మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అలాగే నాయన మరి తండ్రి కుమారులకు ఉన్నటువంటి నాయన యొక్క బంధములు తండ్రి మిమ్మల్ని దుఃఖపరచకుండా తండ్రి, శరీర సంబంధమైనటువంటి తండ్రులకే నాయన మేము లోబడి బ్రతుకుతున్నప్పుడు నాయన మరి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. అలా లోబడి బ్రతుకుటలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వేదన వచ్చినా నాయన మీరే మాకు తోడుగా, మీరే మాకు అండగా, మీరే మాకు నాయన మరి ఆనందం కలిగించేవాడిగా నాయన ఎల్లప్పుడూ మేము మా బ్రతుకులను సరిదిద్దుకునే మహాకృప ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, వారి అవసరతను, వారి అక్కరతలను నాయన నిజంగా మిమ్మల్ని ప్రేమించేటటువంటి బిడ్డలందరికీ ఇంకెక్కువ మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.